మాణిక్యవీణాం ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే నమో రాజశ్యామల అంటూ ఆ దేవి అంశ మాతంగిని పఠిస్తూ 50 మంది ఋత్వికులతో యజ్ఞయాగాలు ఘనంగా చేసేస్తే ఆ దేవి కరుణించి రాజ్యాధికారాన్ని ప్రసాదించేస్తుందా? సీఎం కానీ పిఎం కానీ అయిపోవడం ఇంత సులభమా? జనామోదం లేకుండా జగజ్జనని ఆశీస్సులతో జననేత కాగలమా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే, ఉన్న అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడానికి జగన్, కోల్పోయిన అధికార వైభవాన్ని తిరిగి పొందడానికి చంద్రబాబు ఇద్దరూ రాజశ్యామల యాగాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మరి మాతంగిదేవి ఎవరిని కరుణించి పదవీ పగ్గాలు అందచేస్తుంది? 20 రోజుల్లో అమ్మవారి దయ ఎవరికుందో తెలిసిపోతుంది. అసలేంటి రాజశ్యామల యాగం అంటే, మన దేశంలో పురాణ కాలం నుంచి వివిధ రకాలైన యాగాలు జరిగాయి. యజ్ఞం లేదా యాగం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడం, వారిని మెప్పించడం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్నిహోత్రం ద్వారా వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేసినవి దేవతలందరికీ చేరుతాయని విశ్వాసం. దేవతలు సంతృప్తి చెందితే యాగం చేసిన వారి కోరికలు నెరవేరుతాయని అంటారు. యుద్ధాల్లో విజయం సిద్ధిస్తుందని చెబుతారు. పురాణాల్లో చేసిన రాజసూయ యాగం, ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం రెండూ ఒకటేనా? రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, రాజసూయ యాగం అంటే సూయం అంటే శాశ్వతం అని అర్థం. రాజ్యాన్ని రాజుని శాశ్వతంగా ఉండేలా చేసేందుకు నిర్వహించే యాగాన్ని రాజసూయ యాగం అంటారు. తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకునేందుకు రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో చేసే యాగం ఇది. రాజసూయ యాగం రాజ్యం నిలబడడానికి, నా విజయానికి ఎదురు లేదు అని చెప్పడానికి, శత్రువు తన ఎదురు నిలిచేందుకు కూడా సాహసించలేడని చెప్పేందుకు ప్రతీక. ఈ యాగాన్ని ఏడాది కాలం చెయ్యొచ్చు, మండలం రోజులు అంటే 41 రోజులు కూడా చెయ్యొచ్చు, ఇంకా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు కూడా చేస్తారు. యాగం ముగిసిన తర్వాత పూర్ణాహుతి సమర్పించే సమయానికి అక్కడున్న సభలో ఎవరు గొప్పవారైతే వారికి ధారపోస్తారు. ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయించిన యాగం ఇది. రాజసూయ యాగం ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయిస్తాడు. మహాభారతంలో సభాపర్వంలోనే ఉంటుంది ఈ యాగం ప్రస్తావన. శత్రుక్షయాన్ని, కీర్తిని, విజయాన్ని సిద్ధింపచేస్తుంది కాబట్టి తప్పక ఈ యాగాన్ని చేయాలని శ్రీకృష్ణుడు సూచించాడు. మయసభలో దుర్యోధనుడి పరాభవం, మహాభారత యుద్ధానికి మూలం కూడా ఇక్కడే జరిగింది. యాగం పూర్తయిన తరువాత శిశుపాలుడి వధ జరిగింది ఇక్కడే. అంటే యాగం పూర్తయిన వెంటనే శత్రు సంహారం జరిగింది అంటారు. రాజశ్యామల యాగం అంటే రాజ్యలక్ష్మి వరించాలని, విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామల యాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయలక్ష్మి వరిస్తుందని నమ్ముతారు. మహాభారతంలో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయించిన రాజసూయ యాగం, ప్రస్తుతం మన నేతలు చేస్తున్న రాజశ్యామల యాగం ఒకటేనా అంటే, ఈ 2 యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనకున్న ఆంతర్యం, పరమార్థం మాత్రం ఒకటే అని పండితులు చెబుతున్నారు. ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి, శత్రువులు క్షీణించాలి, సార్వభౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలి అని చేస్తారు. రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు. అది నిర్వహించడం అంత సాధ్యం కాదు. అందుకు ప్రతిగా రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయమని శ్యామలాదేవిని ప్రసన్నం చేసుకుంటారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో ఈ యాగం బాగా పాపులర్ అయింది. 2014లో తెరాస అధినేత కేసీఆర్
మన శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో శ్యామలా యాగం చేసి అధికారం పొందారు. దీంతో సెంటిమెంట్గా 19లో కేసీఆర్ మళ్లీ ఈ యాగం చేశారు. ఆయనతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ యాగం చేశారు. స్వరూపానంద స్వామివారే క్రతువు నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. యాదృచ్ఛికంగా ఇటు జగన్ అటు కేసీఆర్ ఇద్దరూ గెలిచారు. సీఎంల హోదాలోనే పెందుర్తి వచ్చి స్వామివారి రుణం తీర్చుకున్నారు. 24 ఎన్నికల్లో మూడోసారి కేసీఆర్ 41 రోజులు మళ్లీ శ్యామల యాగం చేశారు. కానీ ఈసారి అంబ పలకలేదు. ప్రజలు లాగిపెట్టి కొడితే విపక్షంలో పడ్డారు. మూడోసారి పనిచేయదేమో శ్యామల యాగం. జగన్ కూడా రెండోసారి అధికార లాంఛనాలతో అమ్మ యాగం చేశారు. అయితే ఈసారి స్వరూపానంద జాడలేదు. వీరిని చూసి మొన్న ఫిబ్రవరిలో చంద్రబాబు కూడా తన హైటెక్ వేషాలు పక్కన పెట్టి శ్రీమతి భువనేశ్వరిని పక్కన పెట్టుకుని శాస్త్రోక్తంగా శ్యామలాదేవి క్రతువు 3 రోజుల పాటు నిర్వహించారు. నేతల విజయం కోరుతూ అభిమానులు కూడా ఎడాపెడా యాగాలు చేసేశారు. హోమగుండంలో మంటలు రగిలించేశారు. మంత్రాలు గట్టిగానే పఠించేశారు. చూద్దాం ఏమవుతుందో. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తే శ్రీ మహావిష్ణువే కొడుకుగా పుట్టాడు. అది త్రేతాయుగం. మరి ఈ కలియుగంలో యాగాలతో యోగాలు సిద్ధిస్తాయంటారా? చూద్దాం.